సీన్ లేదని చెప్పి అనుకుంటున్నా. మీ చెమడాలు చేస్తామనుకుంటున్నా. ఎందుకంటే ఇలా తినక ఖాళీ కడుపుతో లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటే మా పేరు చెప్పి పూటకో మాట మాట్లాడి రాజకీయంగా ఎదుగుతున్నారు. ఎవరైతే ఉన్నారో మా పేరు చెప్పి నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని ఇలా రాజకీయం ఎదగాలనుకుంటాడు. అలా చేస్తే మాత్రం పురుగుపడి చేస్తారు ఒకడు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుకున్నాం మేము. మాకు నోటిఫికేషన్ లేక అసలు ఇంటికాడ నుంచి అసలు డబ్బులు పంపించక వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో వాళ్ళు ఒక్కొక్క ఫోన్లు చేస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు కూడా మీకు ఎన్ని బాధలు, సప్పుడు ఇంటికి రారా, జాబు లేకున్నా పర్లేదు కానీ మంది కళ్ళలో పడకరా అంటున్నా. అయినా ఏం కాదమ్మా, ఇంత చదువుకున్నాం, ఇంత చేసినాం, అంత అవగాహన ఉంది మాకు, మేము చేస్తాం, మాకు జాబులు రావాలి, ఇంత కష్టపడ మాకు తెలుసు అంటే వీళ్ళు మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఓకే, సో మరి ఏంటి, ఎందుకంటే అద్దంకి దయాకర్ గారు అయితే మీకైతే ఎటువంటి ఇప్పుడు ఇంతవరకు సమాచారం అందించలేదు? ఏ సమాచారం లేదు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే వాళ్ళ రాజకీయాల కోసం నిరుద్యోగులు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఒకటే ఒక మాట చెప్తున్నాను, మీకు నిజంగా సమస్యను సాల్వ్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా చిక్కడపల్లికి రండి. మీ అధినేత రాహుల్ గాంధీ గారు అక్కడే వచ్చారు కదా, అక్కడికి వచ్చే మాట్లాడుకుందాం. ఎందుకు ఎన్ని కమిటీల పేరు చెప్పి కాలయాపన చేసుకుంటా, డ్రామాలు చేసుకుంటా ఎందుకు మాట్లాడుతున్నారు? నిజంగా మీరు నోటిఫికేషన్ చేయాలనుకుంటే ఇవ్వచ్చు. కొన్ని ఏమో కోట్లు ఉన్నాయని చెప్తున్నారు.